హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లపై కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే రేపు అందాల్సిన పెన్షన్లను ఏ ఏ జిల్లాలలో అందించబోతున్నారు, ఇప్పటివరకు రాని వారికి పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ గురించి మనం తెలుసుకుందాం. కొత్త పెన్షన్లు అంటే 4016 రూపాయల పెన్షన్, అలాగే 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్. ఇక్కడ 4016 రూపాయల ప్రస్తుతం లబ్ధిదారులు పొందుతున్నారు. అంటే 2016 పొందుతున్న వాళ్ళకి 4016 రూపాయల చేయూత పథకం అనేది అందించబోతున్నారు. మొత్తం ఈ 2016 ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే 45 లక్షల మంది వరకు ఉన్నారనే స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది. వీరందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26వ తారీఖు నుండి మంజూరు చేయబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగానే ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి ఫిబ్రవరి 3వ తారీఖు నాడు కొత్త పెన్షన్లను మంజూరు చేయనుంది అనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. అంటే దీని ద్వారా సుమారుగా మరో 15 లక్షల మంది లబ్ధిదారులు సంఖ్య పెరగవచ్చు అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. అంటే దాదాపుగా అటు ఇటుగా అంచనా వేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 60 లక్షల నుండి 65 లక్షల వరకు కొత్త అప్లికేషన్లతో కూడుకొని ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది అనే అప్డేట్లు అయితే తెలుస్తున్నాయి. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సాక్షి దినపత్రికలో ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. పెన్షన్ టెన్షన్, కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పెంచుతామని మొత్తం కాకపోయినా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారనే లేటెస్ట్ అప్డేట్ని మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, అలాగే 2022 నుండి కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఎలాంటి పోర్టల్ అందుబాటులో లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే మనం ఈరోజు సాక్షి దినపత్రికలు అయితే చూసుకోవచ్చు. మొత్తానికి విషయం ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం జనవరి 26వ తారీఖు నాడు 6000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని, అలాగే 12,000 రూపాయల రైతు భరోసాని, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, కొత్త రేషన్ కార్డుల పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది. వీటన్నిటి తర్వాత మరొకసారి గ్రామ సభలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు, అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మొత్తానికి ఏంటి అంటే ఈ నెల 26వ తారీఖు నాడు 4 పథకాలు ప్రారంభించే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతిపాదకంగా కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ వచ్చే విధంగా కొత్త అప్లికేషన్లను ప్రజాపాలనలో వచ్చిన ఏదైతే లీస్ట్ ఉన్నదో ఆ లీస్ట్ని విడుదల చేసి ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అవకాశం కల్పించి కొత్త పెన్షన్లను కూడా త్వరలో మంజూరు చేసేందుకు పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకి అతి త్వరలో పెన్షన్లు రాబోతున్నాయని మొన్ననే సీతక్క గారు కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి మంజూరు కాబోతున్నాయి త్వరలో. సో ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారన్న అప్డేట్ విషయానికి వచ్చేసినట్లయితే ఈ నెల పెన్షన్లను ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ కల్లా లబ్ధిదారులకు అందించడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ నెల 26వ తారీఖు నాడు కొత్త పథకాలను తీసుకొస్తున్న ప్రభుత్వం ఈసారి పెన్షన్లు ఆలస్యం అవుతాయి అనేది కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. గత డిసెంబర్ నెల, నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు డిసెంబర్లో ఇవ్వాల్సినవి జనవరిలో ఇచ్చారు. సో జనవరిలో అందించాల్సినవి అంటే డిసెంబర్కి సంబంధించినవి ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ తెలియజేస్తాను. ఇవాళ ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఈ 4 పథకాల ప్రారంభోత్సవం తర్వాత ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టనుందనే అప్డేట్ తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం 45 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇంకా 15 లక్షల వరకు కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధపడుతుందనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ అంటే కొత్త పెన్షన్లు అంటే ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళకి 4016 అందించబోతున్నారు కాబట్టి బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయల కేటాయింపులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో అప్డేట్స్ అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.